తెలంగాణ సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు జరుగుతున్నాయా? వాస్తు మార్పుల్లో కారణంగానే బాహుబలి గేట్ ను క్లోజ్ చేస్తున్నారా? తెలంగాణ తల్లి విగ్రహం కోసమే గేటు మూసేస్తున్నామని సర్కార్ చెప్తోంది. కాదు డబ్బులు దుబారా చేసేందుకు మార్పులు అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇంతకీ తెలంగాణ సెక్రటేరియట్ లో మార్పులు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణలో సెక్రటేరియట్ లో కొద్ది రోజులుగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక మార్పులు చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఛాంబర్ 6వ ఫ్లోర్ లో ఉండేది. అప్పట్లో కేసీఆర్ అక్కడ నుంచి పాలన చేసేవారు. కేసీఆర్ ఎంతో ముచ్చటపడి సెక్రటేరియట్ ను నిర్మించుకున్నా సెక్రటేరియట్ కు వచ్చింది అతి తక్కువ సార్లు మాత్రమే. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు వెళ్లడం చేస్తున్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ కూడా వాస్తు పేరిట అనేక మార్పులు చేర్పులు చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6వ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ ఉండేది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే సీఎం ఛాంబర్ ను 7వ ఫ్లోర్ లోకి మార్చేశారు. అలాగే కేసీఆర్ ఈస్ట్ గేట్ వైపు గుండగా సెక్రటేరియట్ లోకి ఎంట్రీ ఇచ్చి అదే గేటు గుండా బయటకు వెళ్లేవారు. కానీ రేవంత్ రెడ్డి ఇందులోనూ మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ లో ప్రధాన గేటును రేవంత్ సర్కార్ మూసివేస్తుండడం హాట్ టాపిక్ అయింది. సెక్రటేరియట్ లో లుంబిని పార్క్ ఎదురుగా బాహుబలి గేటును పెట్టారు. ఇప్పుడు అదే గేటును సర్కార్ క్లోజ్ చేస్తుంది. ఇందుకోసం దాదాపు 3 కోట్ల రూపాయలు సైతం ఖర్చు చేస్తుంది. వాస్తవానికి ఈ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ దాన్ని మూసివేస్తుండడం హాట్ టాపిక్ అయింది. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇదే గేటు నుంచి రాకపోకలు సాగించారు. ఇక సెక్రటేరియట్ లో మార్పులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం రచ్చరచ్చ చేస్తుంది. కేవలం వాస్తు దోషాల పేరుతో కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి సర్కార్ దుబారా చేస్తుందని విమర్శిస్తుంది. కేవలం కేసీఆర్ పై అక్కర్సుతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తుంది. పాలన చేతకాక ముఖ్యమంత్రి రేవంత్ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం అంతే ధీటుగా జవాబిస్తుంది. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయలేదని, తెలంగాణ తల్లిని కేసీఆర్ ఇన్నాళ్లు అవమానించారని అంటుంది. అందుకే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని వైభవంగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుతం సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భాగంగానే బాహుబలి గేట్ ను మూసివేస్తున్నామని సర్కార్ అంటుంది. ఇక్కడ మరో వాదన సైతం లేకపోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రేవంత్ ను ప్రతి అంశంలోనూ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో రోజు రోజుకు రేవంత్ కు సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రికి సొంత పార్టీ నుంచి కూడా పదవీ గండం ఉందనే ప్రచారం సైతం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు వెళితే పదవీ గండం ఉందని తెలుస్తుంది. అందుకే సమస్యల పరిష్కారం కోసం గేట్లు మారుస్తున్నారనే చర్చ సైతం జరుగుతుంది. అయితే మరో 20 రోజుల్లోనే గేట్లు మూసివేత పనులు పూర్తి కానున్నాయి.